శ్రీకాళహస్తి లింగోద్భవ దర్శనంలో గందరగోళం నెలకొంది. సామాన్య భక్తుల దర్శనంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులకు సామాన్య భక్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దర్శనానికి వీఐపీలను అనుమతించి సామాన్య భక్తులను అనుమతించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ప్రాంగణంలోనే భక్తులు ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాళహస్తి లింగోద్భవ దర్శనంలో గందరగోళం నెలకొంది. సామాన్య భక్తుల దర్శనంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో పోలీసులకు సామాన్య భక్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దర్శనానికి వీఐపీలను అనుమతించి సామాన్య భక్తులను అనుమతించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ప్రాంగణంలోనే భక్తులు ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, విజయ చంద్రిక, మొత్తం మీద లింగోద్భవ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యత అందరికీ తెలిసింది. మహాశివరాత్రి సందర్భంగా 12 గంటలకు అభిషేకం తర్వాత భక్తుల్ని దర్శనానికి వదులుతారు. యాక్చువల్ గా చెప్పాలంటే అభిషేక సమయంలో ఉండే టికెట్లను కూడా విఐపీలకే ఇవ్వడం జరిగింది. కనీసం ఆ తర్వాత దర్శనం అయినా కూడా సామాన్యులకు వదలాలని చెప్పి భక్తులు కోరిన పరిస్థితి ఉంది. అది కూడా ఆలస్యం చేశారు. లింగోద్భవ అభిషేకము సామాన్యులకు దొరకని పరిస్థితి. ఆ లింగోద్భవ అభిషేకం తర్వాత జరిగేటువంటి దర్శనం సంబంధించింది కూడా సామాన్యులకి ఆలస్యం కావడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ క్షణంలో దర్శనం చేసుకుంటే దైవం నుంచి వరాలు అందుతుందనేటువంటి నమ్మకం, అంటే గత ఏడాది అంతకుముందు ఏడాది చేసుకున్నటువంటి వాళ్ళు ఆ ఆతృతతో ఆపేక్షతో ఉంటారు. దాన్ని అర్థం చేసుకోకుండా భక్తుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వీఐపీల పట్ల అత్యధిక శ్రద్ధతో వ్యవహరించడం జరిగింది. మొత్తం మీద ఈవో వైఖరికి కావచ్చు, ఆ యొక్క పాలక మండలికి సంబంధించిన వ్యవహార శైలి పైన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ దినేష్.